సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ ఇంపార్టెంట్ థియరీ ఆఫ్ ది బిహేవియర్ లెర్నింగ్ ఇస్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఈజ్ గివెన్ బై ది ఈఎల్ థార్న్డికే. ఓకే, మనకి ఏదైతే ఇనీషియల్గా ఆపరెంట్ థియరీని ఆపరెంట్ కండిషన్ని ప్రపోజ్ చేశారో థార్న్డికే గారు, దాని తర్వాత అది బిఎఫ్ స్కిన్నర్ గారికి బాగా ఫేమస్ అయింది. అండ్ అతని పేరు మీద బిఎఫ్ స్కిన్నర్ పేరు మీద పేటెంట్స్ అన్నీ కూడా ఆ లెర్నింగ్ థియరీ మీద ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఈయన ఏం చేస్తుంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని, అది కూడా ఇంకో బిహేవియర్ థియరీ. ఓకే, బిహేవియర్ని ట్రయల్ చేస్తూ ఎర్రర్స్ చేస్తూ నేర్చుకుంటారు అని ఇతను రీసెర్చ్లో ప్రూవ్ చేశారు. ఓకే, ఆ ఎక్స్పెరిమెంట్ వీడియో చూసేయండి. ఆఫ్టర్ దట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో టుడే వి లెర్న్ ద అనదర్ బిహేవియర్ లెర్నింగ్ థియరీ. ఈ లెర్నింగ్ థియరీ పేరు ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అనేది ఈఎల్ థార్న్డికే గారు ఇచ్చారు. సో ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక పజిల్ బాక్స్లో ఒక క్యాట్ని పెట్టారు, ఒక బాగా ఆకలిగా ఉన్న ఒక పిల్లిని, దానికి బయట కనిపించేలాగా ఒక బాక్స్ని ఏర్పాటు చేసి దాంట్లో పిల్లిని పెట్టారన్నమాట. సో దానికి కనిపించే విధంగా దాని ఎదురుగా ఫుడ్ పెట్టారు. సో ఇప్పుడు ఆ ఫుడ్ని చూసి రియాక్ట్ అయిన పిల్లి తనకి ఆ ఫుడ్ని తినాలని అనుకుంటూ ఉంటుంది. సో అలా తినడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. సో అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. సో దాని పక్కన ఒక చిన్న డోర్ అనేది ఆ బాక్స్లో ఉంటుంది. దాని పక్కన ఒక లెవర్ కూడా ఉంటుంది. ఆ లెవర్ ప్రెస్ చేయగానే ఆ డోర్ ఓపెన్ అయ్యేలాగా ఆ బాక్స్ని డిజైన్ చేశారు. సో అది చాలా ట్రయల్స్ చేసిన తర్వాత అనుకోకుండా ఆ లెవర్ని ప్రెస్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవ్వగానే బయటకు వచ్చి ఆ ఫుడ్ తినేస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ రీసెర్చ్లో ఏం చేశారంటే తీసుకొచ్చి మళ్ళీ పజిల్ బాక్స్లో పెట్టారు. సో ఈసారి దానికి ఏమర్థమైంది, ఈ లివర్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది అన్న విషయం అర్థమైంది. సో ఫస్ట్ టైం చేసిన ప్రయత్నాలు కాకుండా ఇంకొన్ని తక్కువ ప్రయత్నాలు చేసి, ఇంకొన్ని తక్కువ మిస్టేక్లే చేసి ఏదోలాగా ఆ యొక్క లివర్ని నొక్కడం ప్రారంభించింది. సో లివర్ నొక్కగానే డోర్ ఓపెన్ అయ్యేది, డోర్ ఓపెన్ అవ్వగానే వచ్చి ఫుడ్ తినేది. సో ఇలా చేస్తూ ఉండగా మనకి అవి చేసే ట్రయల్స్ అనేవి తగ్గిపోతాయి. ఫస్ట్ టైం ఒక 10 ట్రయల్స్ చేస్తే డోర్ ఓపెన్ చేయడానికి, నెక్స్ట్ టైంకి 5 టైమ్సే ట్రై చేస్తుంది. థర్డ్ టైం 1-2 ట్రయల్స్లోనే 1-2 మిస్టేక్లు చేసి ఆ విషయాన్ని ఎలా డోర్ ఓపెన్ చేయాలి, ఎలా ఫుడ్ దక్కించుకోవాలో తెలుసుకుంటుంది. సో ఆ విధంగా ఆ పిల్లి ఆ యొక్క డోర్ను ఓపెన్ చేయడం నేర్చుకుంది. దిస్ ఈజ్ కాల్డ్, అనేక తప్పులు చేసిన తర్వాత, అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ విషయాన్ని నేర్చుకుంది కాబట్టి దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని అంటారు. ఓకే, సో ఐ థింక్, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఎక్స్పెరిమెంట్ మొత్తం మీకు అర్థమైంది అనుకున్నా. ఈజీ వేలో విత్-ఇన్ 2 minutesలో ఎక్స్పెరిమెంట్ మొత్తం కూడా అదేనండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, థార్న్డికే వాజ్ ఎన్ అమెరికన్ సైకాలజిస్ట్. అమెరికన్ సైకాలజిస్ట్, బాగా గుర్తుపెట్టు, పేరు ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఆథర్స్ నేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థార్న్డికే గారు మనకి అమెరికన్ సైకాలజిస్ట్. అండ్ ఇతను ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ నేషన్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ? ఎడ్యుకేషన్ సైకాలజీకి ఫాదర్ ఎవరంటే థార్న్డికే గారు అని చెప్తామన్నమాట. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. ఇంకా మీరు ఎక్స్పెరిమెంట్ చూశారు. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఎక్స్పెరిమెంట్ మొత్తం మీకు అర్థమైంది. ఇన్ సింప్లీ మేనర్, ఒక వ్యక్తి ఒక బిహేవియర్ని ఎలా అలవాటు చేసుకుంటాడు అంటే, చాలా ట్రయల్స్ చేసిన తర్వాత ఫస్ట్ టైం చేసిన ట్రయల్స్కి సెకండ్ టైం చేసిన ట్రయల్స్కి తగ్గిపోతాయి. ఆ ట్రయల్స్ శాతం, మిస్టేక్స్ శాతం తగ్గిపోతాయి. ఓకే, ఫస్ట్ సెమిస్టర్ చేసిన మిస్టేక్స్ సెకండ్ సెమిస్టర్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. సో అలా చాలా ట్రయల్స్ చేసి నేర్చుకుంటాం బిహేవియర్, ఆర్ మిస్టేక్స్ చేసి నేర్చుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్ వీ కెన్ డ్రా ఫ్రమ్ దట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఐ థింక్ అండ్ ఐ హోప్ ఇట్స్ క్లియర్ ద ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ఇప్పుడు ట్రయల్స్ చేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసిన తర్వాత, ఈ థార్న్డికే గారు త్రూ దట్ ఎక్స్పెరిమెంట్ హీ హ్యాస్ గివెన్ ద 2 types of laws. ప్రైమరీ లాస్ అండ్ సెకండరీ లాస్. ప్రైమరీ లాస్ కొన్ని ఇచ్చారు, సెకండరీ లాస్ కొన్ని ఇచ్చారు. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ సెట్ ఎగ్జామినేషన్, ఇన్ నెట్ ఎగ్జామినేషన్, సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న ప్రతి దాంట్లో కూడా యూ కెన్ డిఎస్సి, టెట్, సెట్, ఓకే, లైక్ టీచింగ్ ప్రొఫెషన్, సైకాలజికల్ ఎడ్యుకేషన్ ఉన్న ప్రతి దాంట్లో కూడా ఈ లెర్నింగ్ బిహేవియర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.
సో ఫస్ట్ లా ఆఫ్ ఎక్సర్సైజ్. లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే అర్థం ఏంటంటే త్రూ ప్రాక్టీస్. ఈ థార్న్డికే గారు ఏం చెప్తారంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బిహేవియర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ప్రాక్టీస్ మానేస్తే బిహేవియర్ తగ్గిపోతుంది అంటారు. ఓకే, లా ఆఫ్ ఎక్సర్సైజ్ మీన్స్ లా ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, ఈ ప్రాక్టీసింగ్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. యూస్, లా ఆఫ్ యూస్, లా ఆఫ్ డిస్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉన్నారనుకోండి, ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్, ఎంబీబీఎస్ చేసిన వెంటనే ప్రాక్టీస్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళ థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడతాయి, ఎక్కువ గుర్తుంటుంది. అదే ఒక 10 సంవత్సరాలు డాక్టర్ చదివి ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, దానికి సంబంధించిన వర్క్ ఏమీ చేయకుండా ఆ విషయం ఎక్కువ శాతం గుర్తుండదు. మనం కూడా చూడండి, మన ఎగ్జామ్స్ అన్నప్పుడు 10 రోజులు ఇరగదీసి చదువుతాం, అప్పుడు బాగా గుర్తుంటుంది, బాగా చదవాలనిపిస్తుంది, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. వన్స్ మీరు ఆపేసామనుకోండి ప్రిపరేషన్, మళ్ళీ ఎడ్యుకేషన్ మీద మన మనసు అనేది వెళ్ళదు, మనకి ఎక్కువ శాతం గుర్తుండదు కూడా. ఎక్కువైనా ఏ పనైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ ఆ బిహేవియర్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తారు. నెక్స్ట్ లా ఆఫ్ రెడీనెస్. సో మనకి ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ మనం ఇన్నర్లీ రెడీగా ఉండాలి అండ్ అవుటర్ ఫిజికల్లీ మెంటల్లీ రెడీగా ఉండాలి, రెడీ టు టేక్, రెడీ టు లెర్న్. ఆ బిహేవియర్ అనేది ఉండాలి అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం స్కూలింగ్లో కానీ లేదంటే కాలేజెస్లో కానీ చూస్తూ ఉంటాం, ఎవరు ఏదైనా ఒక పని చేయండి అనగానే నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నేను వస్తా నేను వస్తా నేను వస్తా లైక్ దట్ వే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఏ పని చెప్పినా వితౌట్ మెన్షన్ ఎనీ నో దే కెన్ డూ. ఓకే, నేనే ముందుంటారు, లా ఆఫ్ రెడీనెస్ ఉండాలి అని చెప్తారు. నెక్స్ట్ లా ఆఫ్ ఎఫెక్ట్. ఓకే, ఎఫెక్ట్ మీన్స్ మోటివేషన్, లా ఆఫ్ మోటివేషన్. సో ఇన్నర్ మోటివేషన్, ఇంట్రిన్సిక్ మోటివేషన్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఆల్సో. ఆ 2 విషయాలు కూడా, 2 ఫ్యాక్టర్స్ కూడా లెర్నింగ్ బిహేవియర్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడతాయి. దీస్ ఆర్ ద ప్రైమరీ 3 లాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ 3 లాస్ చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ ఎక్సర్సైజ్, దట్ మీన్స్ ప్రాక్టీస్. లా ఆఫ్ రెడీనెస్, దట్ మీన్స్ వీ కెన్ రెడీ టు లెర్న్. లా ఆఫ్ ఎఫర్ట్ ఆర్ ఎఫెక్ట్ మీన్స్ మోటివేషన్. సో మోటివేషన్ ఉండడం, ఈ 3 అవసరం. మోటివేషన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఇంట్రిన్సిక్ మోటివేషన్, మనకు మనమే సెల్ఫ్ మోటివేట్. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్. ఎయిదర్ వే వీ కెన్ లెర్న్. మోటివేషన్ ఉన్నప్పుడు బాగా నేర్చుకుంటాం. సో బిహేవియర్ నేర్చుకోవడానికి ఈ 3 లాస్ ఉండాలి అని చెప్పారు. అదేవిధంగా 8 సెకండరీ లాస్ కూడా ఇచ్చారు. జస్ట్ రిమెంబర్ వెన్. ఇప్పటి వరకు దీని మీద ఎక్కువగా క్వశ్చన్ అడగలేదు, బట్ ఏదైనా క్వశ్చన్ వస్తే 1-2 సార్లు అడిగారు. సో అప్పుడు వస్తే మనం ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ, దట్స్ ఇట్. ఇవన్నీ కూడా మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ ప్రైమసీ. వాట్ ఇస్ ద లా ఆఫ్ ప్రైమసీ? లా ఆఫ్ ప్రైమసీ అంటే థార్న్డికే గారు ఏం చెప్తారంటే, ఏదైతే మనం ఫస్ట్ నేర్చుకున్నామో, ఇనీషియల్గా నేర్చుకున్నామో అది మనకి బాగా గుర్తుంటుంది అని చెప్తారు. ఏదైతే ఇనీషియల్గా నేర్చుకున్నామో అది బాగా గుర్తుంటుంది అని చెప్తారు. అందుకే చిన్నపిల్లలకి వీలైనంత ఎక్కువ విషయాలు నేర్పండి, వాళ్ళకి బాగా గుర్తుంటాయి. వీలైన ఎక్కువ మంచి విషయాలు నేర్పండి అని చెప్తూ ఉంటారు. ఓకే, సో మనం ఆ ప్రైమసీ, ఓకే, ఏదైతే ప్రైమరీగా నేర్చుకుంటే మన నాలెడ్జ్ ఇంకా ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా మర్చిపోతారు, కానీ ఏ తర్వాత ఏమొస్తుందో మర్చిపోతారు. ABCDEFGHI మర్చిపోతామా? బికాస్ చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం. వాళ్ళు మర్చిపోతామా? చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం. ఓకే, లైక్ దట్ వే ప్రైమసీ, చిన్నప్పుడు ఏదైతే బాగా నేర్చుకున్నామో అది గుర్తుంటుంది. దట్ ఈస్ లా ఆఫ్ ప్రైమసీ. అండ్ లా ఆఫ్ రికవరీ, రీసెన్సీ. లా ఆఫ్ రీసెన్సీ అంటే దీని అర్థం ఏంటి? రీసెంట్గా ఏదైతే నేర్చుకున్నామో అది కూడా బాగా గుర్తుంటుందని చెప్తున్నాను. రీసెంట్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, అంత బ్రాడ్గా 1 ఇయర్ చదివేసి రివిజన్ చేస్తాం. రివిజన్ ఎంతసేపు చేస్తాం? రివిజన్ లైక్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్. ఆ రివిజన్ పీరియడ్లో ఏమైతే చదివామో అవే బాగా గుర్తుంటాయి. మీరు నేర్చుకున్న 1 ఇయర్లో దాంట్లో చాలా మర్చిపోయినా మీరు ఏదైతే రివిజన్ చేశారో అది ఎక్కువగా గుర్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ రీసెన్సీ. వెన్ వీ కెన్ లెర్న్ ద బిహేవియర్, ఎనీ బిహేవియర్, మనకి ఏది ఎక్కువగా గుర్తుంటుందంటే, ఏ బిహేవియర్ ఎక్కువ గుర్తుంటుందంటే రీసెంట్గా ఏదైతే అడాప్ట్ చేసుకున్నామో అది గుర్తుంటుంది. ఓకే, మీరు చూడండి, కొంతమంది స్టూడెంట్స్ ఇంకా ఒక 1 అవర్లో ఉందనగా, ఎగ్జామ్ ఉందనగా పేపర్లు తిప్పేస్తుంటారు. ఓకే, తిరగా బొరలేసి తిప్పుతూ ఉంటారు. ఎందుకు చేస్తారు అట్లా?
సో రీసెంట్గా చదివింది గుర్తుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ద లా ఆఫ్ రీసెన్సీ. అండ్ లా ఆఫ్ స్టిమ్యులస్. స్టిమ్యులస్ మీన్స్ సిచ్యువేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సిచ్యువేషన్ ఉంటే బై ది ఎక్స్పీరియన్స్ ద్వారా సిచ్యువేషన్ ద్వారా ఏదైతే నేర్చుకున్నారో సో అది బాగా గుర్తుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక విషయం చెప్పే కంటే కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడమో లేదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకున్నదో ఎక్కువ శాతం గుర్తుంటుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద సిమ్యులస్. నెక్స్ట్ లా ఆఫ్ మల్టిపుల్ రెస్పాన్స్. మనం కొన్నిసార్లు రెస్పాన్సెస్ తీసుకుంటాం స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం ఉంది, టీచింగ్ యాప్టిట్యూడ్ సిలబస్ ఎలా ఉంది అని కనుక మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ దగ్గర నుంచి చాలా రెస్పాన్సెస్ వస్తాయి. ఓకే, సో నేను చెప్పిన దానికంటే కూడా మీరు ఇచ్చే రెస్పాన్స్ని మీకు ఎక్కువ గుర్తుకుంటాయి. మల్టిపుల్ రెస్పాన్సెస్ వస్తాయి చూసారా, ఆ మల్టిపుల్ రెస్పాన్సెస్ ఎక్కువ గుర్తుంటాయి, ఎక్కువ దాన్ని బట్టి మనం నేర్చుకున్నామని అర్థమవుతుంది. ఓకే, మల్టిపుల్ రెస్పాన్సెస్ నుంచి మనం బిహేవియర్ని లెర్న్ చేసుకుంటాం. ఇంకా ఒక భాషలో చెప్పాలంటే ఎవరు ఏదైతే ఎక్కువ చెప్పారో, ఎక్కువ మల్టిపుల్ మెంబర్స్ చెప్పారో ఆ రెస్పాన్స్ మనం అడాప్ట్ చేసుకుంటాం. ఓకే, దట్స్ ద లా ఆఫ్ రెస్పాన్స్, మల్టీ రెస్పాన్స్. నెక్స్ట్ లా ఆఫ్ యాటిట్యూడ్. ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ ఏ యాటిట్యూడ్. వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద యాటిట్యూడ్? సో ఇప్పుడు అంటే యాటిట్యూడ్ అంటే మనం ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నాం, కానీ వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్? పర్సెప్షన్. ఓకే, హౌ వి పర్సెప్ట్ ద థింగ్స్, హౌ we can know the things, how we can see the things, that is called the attitude. ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే ఎనీథింగ్ యూ కెన్ సీ, యూ కెన్ అబ్జర్వ్, ఇట్ ఈస్ పాజిటివ్ ఓన్లీ. ఆ యాటిట్యూడ్తో ఉంటే మన లెర్నింగ్ బిహేవియర్ ఎక్కువ నేర్చుకోవచ్చు అని చెప్తారు ఎవరు? థార్న్డికే గారు. నెక్స్ట్ లా ఆఫ్ రెస్పాన్స్ బై అనలాగ్. అంటే ఏంటి? ఏదైతే ఓల్డ్ సిచ్యువేషన్లు ఉన్నాయో ఆ ఓల్డ్ లెర్నింగ్ స్కిల్స్ని బట్టి కొత్త లెర్నింగ్ పాయింట్స్ నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఏ రియల్ ఎగ్జాంపుల్. సైకిల్ తొక్కడం మనకు వచ్చు చిన్నప్పుడు, లైక్ పెడల్ తొక్కుతాం, తర్వాత కడ్డీ మీదకి ఎక్కి తొక్కుతాం, ఆర్ సీట్ మీదకి ఎక్కి తొక్కుతాం. మనకి సైకిల్ వచ్చేసిన తర్వాత హ్యాపీగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతాం. మనకు అక్కడ ఏమర్థమవుద్ది? ఇట్స్ ఎ పాస్ట్ నాలెడ్జ్. సైకిల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా నిలబెట్టాలి, ఎట్లా మనం టర్న్స్ తిప్పాలి, ఇవన్నీ మనకు నాలెడ్జ్ ఉంది. త్రూ దట్ నాలెడ్జ్ వీ కెన్ లెర్న్ ద స్కూటీ, వీ కెన్ లెర్న్ ద బైక్, హౌ టు హ్యాండిల్ ద బైక్, హౌ టు టర్న్ ద బైక్. సో ఓల్డ్ నాలెడ్జ్ నుంచి న్యూ నాలెడ్జ్ అని తెలుసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్స్ టు అనలోగీ. ఓకే, పాత విషయాల నుంచి కొత్త నాలెడ్జ్ నేర్చుకోవడం. దట్ ఈస్ కాల్డ్ ద లా ఆఫ్ రెస్పాన్స్ బై అనలాగ్. అనలాగ్ మీన్స్ పాస్ట్ హిస్టరీ. ఓకే, హిస్టరీ స్కిల్స్ని బట్టి ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోవడం. సో దట్ ఈస్ ద సెకండరీ లా. లా ఆఫ్ అసోసియేటెడ్ షిఫ్టింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఎక్స్పెరిమెంట్ తీసుకుందాం. ఇప్పుడు డాగ్కి ఆర్ క్యాట్కి క్యాట్ ఫుడ్ పెట్టారు, లైక్ ఫిష్ ఏదో పెట్టారు. సో ఇప్పుడు స్టిమ్యులస్ ఎలా వస్తుంది అంటే, క్యాట్కి ఫుడ్ చూడగానే నోట్లోంచి వాటర్ వస్తుంది, లేదా ఫుడ్ చూడగానే బయటికి వెళ్ళి ఫుడ్ తినాలని ట్రైల్ చేస్తూ ఉంటుంది. బట్ అక్కడ క్యాట్కి ఫిష్ పెట్టారు కాబట్టి ఆ ఫుడ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే డాగ్ ఫుడ్ పెడితే, అది తినలేని ఫుడ్ పెడితే దే కెన్ నాట్ రెస్పాన్స్. స్టిమ్యులస్ని చూసి రెస్పాన్స్ అవుతుంది ఇక్కడ, బట్ అది స్టిమ్యులస్ని చూసి రెస్పాన్స్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఇష్టం లైక్ ద థింగ్స్ బిర్యానీ, ఓకే, ఆర్ ఫ్రైడ్ రైస్ చూడగానే మీకు లైక్ సెలవేషన్ అవుతుంటుంది, వెళ్ళి తినాలన్నా రెస్పాన్స్ వస్తుంది. మీరు తినని కూర ఏదో ఉంది అక్కడ, అసలు మీకు నచ్చదు అది. ఓకే, లైక్ కొంతమంది మటన్ తినరు, కొంతమంది ఫిష్ తినరు, లైక్ దట్ వే నచ్చంది ఏదో ఉంది, మనకు తినాలనిపిస్తుందా? లైక్ ఇప్పుడు గోట్స్కి గ్రాస్ చూస్తే సాలవేషన్ అవుతుంది, మనకు అవుద్దా? బికాజ్ మన ఫుడ్ అది కాదు, గ్రాస్ మేట్ కాదు కదా. సో దే ఆర్ అసోసియేట్ ఆఫ్ షిఫ్టింగ్. ఈ రెస్పాన్స్ అనేది షిఫ్ట్ చేస్తాం. ఒకవేళ మనకు కావాల్సిన ఫుడ్ ఉంటే, మనకు కావాల్సింది ఉంటే మనం అసోసియేట్ అవుతాం, లేదంటే వీ కెన్ షిఫ్టెడ్. దట్ ఈస్ ద లెర్నింగ్ బిహేవియర్. ఓకే, మనం ఏదైతే నేర్చుకున్నామో ఇక్కడ క్యాట్ ఏం నేర్చుకుంది? తనకు తగిన ఫుడ్ చూస్తేనే సిమ్యులేషన్ రెస్పాన్స్ అవ్వడం మొదలుపెట్టింది.
అక్కడ తనకి నచ్చని, తనకి తినని ఫుడ్ ఉంటే దే కాంట్ ట్రై, దే కాంట్ ఎర్రర్ కదా. సో దట్ ఈస్ కాల్డ్ ద అసోసియేటెడ్ అండ్ షిఫ్టింగ్. అండ్ పార్షియల్ యాక్టివిటీ, వాట్ ఈస్ ద పార్షియల్ యాక్టివిటీ? సో ఫస్ట్ వి నో ద స్మాల్ థింగ్స్ అండ్ later it would be the great things. చిన్న చిన్నగా చదువుకుని పెద్దగా ఒకేసారి చదువుతూ ఉంటాం. లైక్ మన అప్రోచ్ అది పార్ట్స్, టు డివైడింగ్ ద పార్ట్స్, టీచింగ్ ఎవాల్యూషన్, టీచింగ్ యాప్టిట్యూడ్, టీచింగ్ లెర్నింగ్ థియరీస్, అలా కొన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం. సో ఇవి సెకండరీ లాస్. యూ జస్ట్ ఐడెంటిఫై టు రిమెంబర్, దట్స్ ఇట్. ఓకే, బట్ దీస్ 3 laws ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈఎల్ థార్న్డికే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఎనీ డౌట్స్ సో ఫార్ ఇన్ దిస్ ప్రైమరీ లాస్ అండ్ సెకండరీ లాస్? పుట్ ఇట్ ఆన్ చాట్ బాక్స్ ఆర్ కాల్ టు మీ. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండి. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ గివెన్ బై ది థార్న్డికే, ఎక్స్పెరిమెంట్ ఆన్ ది క్యాట్. సో ఈ విషయాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఎవ్రీ టీచర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళందరూ ఒక కోర్స్ చదువుతారు. అదేంటంటే టీటీసీ. టీ స్టాండ్స్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, అనదర్ టీ స్టాండ్స్ ఫర్ థార్న్డికే, సి స్టాండ్స్ ఫర్ ది క్యాట్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీరు ఎక్కువ రిమెంబరింగ్ చేసుకోగలరు. సిఐడి అనగానే మీకు క్లాసికల్ కండిషనింగ్ థియరీ గుర్తు రావాలి. ఆపరేటింగ్ బిహేవియర్ థియరీ అనగానే ఓబిఆర్ అని గుర్తు రావాలి. అదేవిధంగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనగానే టీటీసీ గుర్తుకు రావాలి. అలా ఉంటే మీరు ఆథర్స్ నేమ్స్, ఎక్స్పెరిమెంట్ అన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు అవుతారు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అండ్ రిమెంబరింగ్. I think and I hope you can enjoy the session and you are understanding very well. Thank you so much. Bye bye.